మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామములో శుభాది వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనములో వ్రాయబడినటువంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు మీకు నేను నేర్పించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు రెండవ దినవృత్తాంతం 14వ అధ్యాయం 4వ వచనం సమర్థండి. వారు పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించను. దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయాలలో భద్రపరచును గాక. ఆమె చెప్తాం అందరూ కూడా. పిల్లల కొద్ది నిమిషాలు ఆశా కాలంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంస్కరణ గురించి, ఉజ్జీవాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆలోచన కలిగిన వాడిని సిద్ధపడి మీ ముందు నిలబడి ఉన్నాను. దేవుని ఆశ్రయిస్తే ప్రజల్లో ఉజ్జీవము, సంస్కరణ, మేలులు జరుగుతూ ఉంటాయి. ఆశ్రయించుట అనేటువంటి పదం ఈ 14, 15, 16 అధ్యాయాల్లో 8 సార్లు పైగా ఉంటుంది. మీరు దినవృత్తాంతాల గ్రంథమంతా చదివితే ఆశ్రయించుట అనేటువంటి పదం ఇంచుమించు 30 సార్లు మనకి కనబడుతూ ఉంటారు. ఆశ్రయించుట అనే పదాన్ని మీరు ఇంగ్లీష్ లో తీసుకోగలిగితే ఇంగ్లీష్ లో సీక్ ద లార్డ్ అని మాట రాయబడ్డారు. అంటే దేవుని వెతుకుట. ఆశా కాలములలో దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. అంటే అతను ముందు కాలంలో ఏం లేకుండా పోయింది, దేవుని వెతికేవారు లేరు. అతను ముందు పరిపాలించినటువంటి అతని తండ్రి పేరు అబియ. అతడు పరిపాలన చేసినటువంటి కాలములలో పిల్లరా దేవుణ్ణి వెతకడం మానివేశాడు. అందుకే దేశంలో నెమ్మది, శాంతి, సమాధానము లేకుండా పోయి కల్లోలాలు, కలవరాలు, శత్రువుల చేత బాధించబడడం లాంటివి ఏర్పడ్డాయి. తన తండ్రి చనిపోయిన తర్వాత మంచి యవన కాలములో ఆశ రాజయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో యవనస్తులు సహజంగా రాజు అయిన తర్వాత లేక అధికారం చేతికొస్తే, ఉద్యోగం చేతికొస్తే, వ్యాపారం చేతికొస్తే యవనస్తులకి చేతి నిండా డబ్బు, ఎవరిని అధికారము, ఆధిపత్యం వచ్చినప్పుడు వెనక గద్దించడానికి తండ్రి, తల్లి, అన్నదమ్ముల అక్కచెల్లి లేనప్పుడు సహజంగా యవనస్తులు చేసేది ఏమిటంటే వెచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోతూ ఉంటారు. సహజంగా యవనస్తులు అధికారం రాగానే అడిగేవారు లేక, ఒక మాట మీకు చెప్పాలి, సొలొమోను చెడిపోవడం గల కారణం ఏంటంటే గద్దించేవాడు లేడు. సొలొమోనుకి మెయిన్ రీజన్ వై హీ వాజ్ స్పాయిల్డ్, ఎందుకు అతని రాజ్యము కూలిపోవడం గల కారణం ఏంటంటే గద్దించేవారు లేరు. ఎందుకంటే అందరూ భావించేది ఏంటంటే సొలొమోను జ్ఞాని ఇప్పుడు జ్ఞానమైన పనులే చేస్తారు కదా అని ఎవ్వరు అతను ఏమి అనలేదు. చివరికి అతడే దేవుని బిడ్డ ఏమైపోయాడంటే తన రాజ్యాన్ని చేతులారా పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సొలొమోను ఎన్ని చేసినా కూడా అతన్ని అడిగేవాళ్ళు. కానీ దావీదు కాలం అలాంటిది కాదు. మీరు జాగ్రత్తగా, దావీదు కాలంలో 3 ప్రవక్తల చేత దావీదు హెచ్చరించబడ్డాడు. బహుశా మీకు తెలిసిన మొదటి ప్రవక్త పేరు మీకు తెలిసే ఉంటుంది. ఎవరు వచ్చారు? బెత్షెబాతో తను పాపం చేసిన నాతాను ప్రవక్త, దావీదు ప్రవక్త లాంటి వారు వచ్చి వెంటనే గద్దించువారు. వెంటనే గద్దింపు కూడా. అందుకని దావీదు అంటాడు, నీతిమంతుల గద్దింపు నాకు తైలాభిషేకమగును కాదు, దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా యవనస్తులు ఉంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆశ రాజయ్యాడు. రాజైన తర్వాత అతని జీవితంలో జరిగిన సంఘటన ఏమిటంటే ఆశ మొట్టమొదటిగా ఎవరు వెతికాడంట? యవనస్తులు ఏమి వెతుకుతారు చెప్పాను? యవనస్తులు మొదటిగా ఏమి వెతుకుతారు? డబ్బు, బలము, శక్తి. అడిగేవారు లేనప్పుడు వెతకడంలో చాలా ఉన్నాయి లోకంలో. శరీరాలు స్వతంత్రపరిచే వాటి కొరకు ప్రయాసపడవలసిన అప్పటికి యవనస్తులు కాబట్టి విందులు, వినోదాలు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు. అందుకే రెహబాముని తీసుకోండి. రెహబాము సొలొమోను కొడుకైనటువంటి రెహబాము అధికారం వచ్చిన తర్వాత, ఆధిపత్యం వచ్చిన తర్వాత, రాజ్యం వచ్చిన తర్వాత అతడు పెద్దలతో సహకరించకుండా, పెద్దల సలహాలు సూచనలు తీసుకోకుండా తన ఈడు వారి దగ్గరికి వెళ్లి తన సలహాలు తీసుకున్నాడు. చేతులారా తన రాజ్యాన్ని తానే 2గా విభజించుకున్నాడు. కాబట్టి వినండి పిల్లారా, ఆశ చేసిన తన రాజ్యంలో మొదటి పని ఏమిటంటే దేవుణ్ణి వెతికాడు. కనుక యవనస్తులైనా తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది మొట్టమొదటిగా దేవుడు డబ్బిచ్చిన,
దేవుడు ఇల్లు ఇచ్చినా, దేవుడు అధికారం ఇచ్చినా, దేవుడు భార్య ఇచ్చినా, బిడ్డలు ఇచ్చినా, దేవుడు మనకి ఏది ఇచ్చినా మొదటిగా we must should ఏంటంటే seek the Lord. దేవుడు కనుక ఆశాను మనకు అర్థం ఏంటంటే స్వస్థపరచువాడు, హీలర్. అప్పటికే తన రాజ్యం తన తండ్రి పరిపాలన కాలంలో పాడైపోయింది. దానికి నిదర్శనం 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట. దేశ పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 4వ వచనంలో ఆ 14వ అధ్యాయము చూడండి. ఆ కాలము, ఏ కాలము? ఆ కాలం, ఏ కాలము? తన తండ్రి కాలంలో దేశంలో గొప్ప కల్లోలము కలిగిన తన పని మాటలు చక్క పెట్టుకున్నట్టుగా తిరుగు వారికి ఏం లేదన్నా సమాధానం. ఏం చేసుకోవడానికి? తినడానికి, తాగడానికి కాదు, పని పాటలు చేసుకున్నట్టు ఏం లేదని చెప్పండి, సమాధానం. దేర్ ఇస్ నో పీస్ టు డూ ద వర్క్స్ అన్నమాట. అలాంటి పరిస్థితులలో ఆశ ఎవరు వెతికాడు? ఎందుకు వచ్చింది కల్లోలం? ఎందుకు వచ్చింది ఈ యొక్క అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు, వ్యాధులు, బాధలంటే తన తండ్రి కాలంలో దేవుడిని వెతకడం ఆయన వేశాడు. కాబట్టి దేవుడి బిడ్డలారా, మనము మన కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవుడు అంటే స్వస్థపరచువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు ఆ మాటకు అర్థం ఏమిటంటే బాగు చేసేవాడు. క్రైస్తవత్వం అని పిలిపించుకోవడం, క్రైస్తవుడు అనిపించుకోవడం ఇస్ నాట్ ఎ డిగ్నిటీ. బహుశా ఇట్ మే బి డిగ్నిటీ కావచ్చు, కానీ ద మెయిన్ రీజన్ క్రైస్తవుడు పిలిపించుకోవడం అర్థం ఏంటంటే బాధించేవాడుగా క్రైస్తవుడు ఉండకూడదు, హింసించేవాడుగా క్రైస్తవుడు ఉండకూడదు, బాధలు పెట్టేవాడుగా, ఏడిపించేవాడుగా, దుఃఖ పెట్టేవాడుగా ఎవరిని క్రైస్తవుడు ఉండేవాడు కాదు. క్రైస్తవుడు అంటే బాగు చేసేవాడు, క్రైస్తవుడు అంటే ఎవరిని దీవించేవాడు, క్రైస్తవుడు అంటే ఎవరిని స్వస్థపరిచేవాడు, క్రైస్తవుడు అంటే ఆనందంగా ఉండేవాడు, ఆనందంగా ప్రజలను, కుటుంబాన్ని ఉంచేవాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈవెన్ దో మన జీవితాల్లో క్రైస్తవుల కొన్ని కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, బాధలు, దుఃఖాలు ఉండొచ్చు, కానీ మన ద్వారా ఇతరులు సంతోషించాలి తప్ప, మన ద్వారా ఇతరులు ఆనందించాలి తప్ప, ఒక క్రైస్తవుడిగా పుట్టినందుకు మనము బట్టి ఇతరులు జీవిస్తున్నందుకు సంతోషించాలి తప్ప, క్రైస్తవుడిగా మనము జీవిస్తున్నందుకు మనము బట్టి మన భార్య గారు, మన పిల్లలు గారు, మన కుటుంబం గాని ఎప్పుడు బాధపడడానికి వీళ్ళు లేదని జ్ఞాపకం చేస్తున్నారు. అది యేసుక్రీస్తు ప్రభువు వారు మార్కు ఎవరి సువార్త, మత్తయి సువార్త మీరందరూ చదవండి. కల్లోలాలకి, కలహాలు, గొడవలు, రోగాలు, వ్యాధులు, బాధలు కలిగినప్పుడు యేసు ప్రభు వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది అక్కడ? చూడండి, అద్భుతమైన మాట మీకు చెప్పాలంటే, యేసు ప్రభు వారు ఆ వాడలో ఉన్నప్పుడు ఏమొచ్చిందని చెప్పండి? సముద్రం తుఫాన్ అన్నది చెప్పండి. ఏంటంటే తుఫాన్ వచ్చింది, కల్లోలంగా సముద్రం ఉంది, కెరటాలు ఎగసి చెప్పడం చెప్పండి, ఎగసి పడిపోతున్నాయి. వాళ్ళు చచ్చిపోతారేమో అనే భయంలో శిష్యులు అడవులో ఉన్నారు. అప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? నీళ్ల మీద నడుచుకుంటూ యేసు వచ్చాడు. యేసు వచ్చిన తర్వాత గాలిని గద్దించాడు. తర్వాత సముద్రమును నింపలే. ఏమొచ్చింది చెప్పాలి? క్రీస్తు రాగానే అల్లకల్లోలము పోయింది. వెళ్ళవలసిన ప్రయాణాలకు ఆటంకాలన్నీ తొలగిపోయాయి. చేరవలసిన గమ్యానికి వాళ్ళు క్షేమంగా. ఇది ఎవరి వల్ల జరిగింది చెప్పాలి? అందుకు యేసు రాక వల్ల, క్రీస్తు అక్కడ. మరి వాట్ అబౌట్ యు? ఈరోజు క్రైస్తవుడుగా ఉన్న నీ వల్ల నీ కుటుంబం ఆటంకపరచబడుతుందా? అడ్డుగా ఉంటున్నావా? గమ్యాలు చేరకుండా నీ వల్ల నీ కుటుంబం బాధపడుతుందా? ఆశా తండ్రి వాళ్ళ కుటుంబానికి నష్టం వచ్చింది, రాజ్యానికి శ్రమ వచ్చింది, శాపం వచ్చింది. వాట్ అబౌట్ యు? నీ వల్ల నీ కుటుంబానికి ఒక తండ్రిగా, ఒక భర్తగా, క్రైస్తవుల స్థానంలో ఉంటున్నటువంటి నిన్ను బట్టి నీ ఫ్యామిలీ బాధపడుతుందా, సంతోషిస్తుందా? ఒక్కసారి మనము పరిశ్రమ చేసుకోవాలి. ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. అందుకే ఆశ అని మనకు అర్థం ఏంటంటే పిల్లరా స్వస్థపరచువాడు. ఆ రాజ్యానికి వచ్చేటప్పటికి దేశాన్ని చూశాడు, ప్రజలు వెచ్చలుడి జీవితానికి అలవాటు పడిపోయారు, అల్లకల్లోలంగా ఉంది. పని పాటలు కూడా చేసుకోవడానికి ఆటంకాలు ఎక్కువైపోయాయి. పనులు కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారు, సరైన తిండి తినలేకపోతున్నారు. ఏం పట్టింది నా దేశానికి అని ఆలోచించాడు. నెంబర్ 1 అతను చేసిన పని ఏంటంటే 4 వచనం వల్ల చదవండి. 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయము 4వ వచనం. వారి పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించుట, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యోధా వారికి ఆజ్ఞాపించు. ఆశ యోధా రాజుగా, 2 గోత్రాల కర్తలుగా మరి రాజుగా ఉంటున్నటువంటి ఆశ చేసిన మొదటి పని ఏంటంటే హృదయపూర్వకంగా మనసారా దేవుడిని వెంబడించాడు. అందరూ చెప్పండి మాట, హృదయపూర్వకంగా మనసారా
దీక్షతో ఎవరు వెంబడించాడు? దేవుని వెంబడించాడు. ఎవరి కాలంలో అధికారం వచ్చిన తర్వాత అతడు వెతికినది దేవుని యొక్క సన్నిధి. అతడు వెతికినటువంటి తన రాజ్యంలో దేవుడు ధర్మశాస్త్ర క్రియలు జరగాలి. నా కాలంలో నా ప్రజలు దేవుడిని వెంబడించాలి. నా కాలంలో దేవుడిని ప్రజలు ఆరాధించాలి. అక్కడ 2 అద్భుతమైన మాటలు. 1 ధర్మశాస్త్రమును బట్టి, 2 విధిని బట్టి, 3 క్రియలు జరగాలి. ఏం జరగాలి? దేవుని ఆశ్రయించడం, దేవుని వెతకడం అంటే పొద్దున్నే లేచి క్యాలెండర్ ఒక వాక్యం చదువుకుని 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఉద్యోగాలకు, డ్యూటీకో, వ్యాపారాలకో, టిఫిన్ తినడానికి వెళ్ళిపోవడం కాదయ్యా. నేను ప్రార్థన చేశాను మాస్టర్ గారు అంటే కాదు. వెతుకుటా అన్న మాటకు అర్థం ఏమిటంటే వెతికినది దొరుకు వరకు వెతకాలి. వెతుకుతున్నటువంటిది ఏ మనశ్శాంతి, ఏ నెమ్మది, ఏ శాంతి, ఏ సమాధానము, ఏ అస్వస్థత ఎవరిని నీ కుటుంబంలో మరి ఉందో అది పోయే వరకు దేవుడిని ఏం చేయాలంటే నువ్వు వెతుకుతూనే ఉండాలి. దాని కొరకు వెతకడం అంటే ఎలా వెతకాలి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక పిన్ పడిపోయింది అనుకోండి, దాన్ని ఎలా వెతుకుతారు? నార్మల్ గా అలా పైన అట్లా. అదే ఒక 2 కాసులు బంగారం పడిపోయింది అనుకోండి, ఎలా వెతుకుతారు? వెతుకు వరకు వెతుకుతారా? కొద్దిసేపు వెతికిన తర్వాత పోతే పోనీలే అదే దొరుకుతుంది. ఇప్పుడు పిని సోదరులు కాస్తారా? మరి దేవుణ్ణి వెతకడం అంటే ఇంతెల్లపాది కూడా ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్నారా లేదా? ఈచ్ అండ్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రానుసారముగా జీవిస్తున్నారా లేదా అని ఆశ ప్రయత్నించారు. వారి విధులు కొన్ని విధులు ఉంటాయండి. ప్రతి డ్యూటీకి, ప్రతి డిపార్ట్మెంట్ కి, కొన్ని సంఘాలకి ఉండాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా ఆ ఉద్యోగాలు చేసే వారికి నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలంట? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని జరిగించుకోవాలనుకోండి, ముందు వాటి నీకు ఒక ఆఫీసులోకి వెళ్ళావు, పని జరగాలి, లేక ఒక చోటకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ప్రవీణ్ గారి షాప్ మనం వెళ్ళాం అనుకోండి, నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి సార్, నేను వస్త్రాలు కొనకు వచ్చానంటే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ పాస్టర్ గారు అంటాడు. నేను చాలా అందంగా నేను యూనివర్సిటీ బాప్టిస్ట్ చర్చ్ లో నేను పాస్టర్ గారు పనిచేస్తున్నాను సార్ అంటే, ఓ థ్యాంక్ యూ బ్రదర్, సో మచ్, వీఆర్ హ్యాపీ టు హియర్, నాకు పాస్టర్ గారిని చాలా ఇష్టం అని లోన్ తీసుకెళ్ళాలి. ఇదేంటి ముందు ఏం పెట్టుకుని వెళ్ళాలి? నేను ఏం పెట్టుకెళ్ళాలి? ప్రస్తుతం 10 లక్షల రూపాయల కంటే 30 రూపాయలు మాస్క్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది విధి. నేను ఎత్తుకోనంటే నీ 10 లక్షలు వద్దు, నువ్వు వద్దు. నేను పేదనైనా పర్లేదు, వాళ్ళకి 10 రూపీస్ మాస్క్ కొనుక్కుని వెళ్తే ఇది ఇప్పుడు ప్రతి చోట ఏమిటంటే మాస్క్ ధరించకుండా లోనికి అనుమతించా. విధులంటే కరెక్ట్. నీకు నచ్చినా నచ్చకపోయినా, ఒక అమ్మ కనపడినా కనపడకపోయినా, లేదంటే నా బ్యూటీ దెబ్బతింటుందంటే నా ఫేస్ ఎవరు కనపడతా, లేదంటే నీ ఫేస్ కనపడుతున్న తర్వాత దేవుడు ముందు మా ఫేస్ బోధపడిపోతాయి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు మీరు గమనించవలసింది ధర్మశాస్త్రపు విధిని బట్టి దేవుని వెతకడం అంటే ఆనాడు ఆశ చేసిన అద్భుతమైన పని అయితే పిల్లలు నేను చాలా క్లియర్ గా మీతో మాట్లాడుతున్నాను స్పష్టంగా. రాజ్యం అంతా కూడా దేవునికి క్రమంగా ఆరాధనలు జరుగుతున్నాయా లేదా, బలులు జరుగుతున్నాయా లేదా అని వెతికి దేవుని యొక్క నెమ్మది, దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క ప్రసన్నత తన దేశం అంతటి పైన దొరికేలాగా అతడు ఇది వెతకడం అంటే. ఈరోజు వాక్యం పెడుతున్న బిడ్డలారా, మనం దేవుడు వెతుకుతున్నాం అనుకుని ఉదయం ఒక ప్రార్థన కామన్గా అలవాటు ప్రకారంగా సాయంత్రం పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి నేను వెతికేశానంటే పాస్టర్ అంటే కాదు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నేను అడుగుతున్నాను ఖచ్చితంగా ధర్మశాస్త్ర ప్రకారం అంటే బైబుల్ ప్రకారమైనటువంటి భక్తి నీ ఇంట్లో జరుగుతుందా లేదా అనే సంగతి జ్ఞాపకం చేసి అందుకొరకు మనసారా దీక్షతో పనిచేయాలి. నువ్వు పైకి రావడానికి, వ్యాపారం చేయడానికి మనసారా ఎలాగైతే నువ్వు చదువుతావో చదువుకోవడానికి భక్తి విషయంలో కూడా హృదయపూర్వకంగా ప్రయాసపడాలి. నీ కొడుకు లేచి ప్రార్థన చేస్తున్నాడు లేదా, నీ కుమార్తె కూడా ప్రార్థన చేస్తుందా లేదా, నీ బిడ్డలు బైబిల్ చదువుతున్నారా లేదా, నీ భార్య బైబిల్ చదువుతుందా లేదా, ఈ రోజు ఎవరిని నాకు నీ భర్త ఈ రోజు బైబిల్ చదవడం లేదా, మీరందరూ వాక్యానుసారం ఉంటున్నారు లేదా, వాక్యానుసారమైన పద్ధతులు జరుగుతున్నా లేదా, వాక్యానుసారమైన జీవితాలు జరుగుతున్నా లేదా అని మీరు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకకపోతే కొన్ని ఇబ్బందులు మనము అనుభవించవలసి వస్తూ ఉంటాం. గమనించండి, ఆశ బాగు చేసుకుంటాం కుటుంబాన్ని కాదు, తన రాజ్యం ఇంచుమించు సహజంగా ఇశ్రాయేలు తర్వాత పెరిగిన సంగతి మనం వదిలేయండి. మొదటి దినాలు ఎంతమంది ఇశ్రాయేలీలు?
6 లక్షల మంది తీసుకొని నిర్మాకాండ ప్రకారం 6 లక్షల మంది 12 గోత్రాలని దేవుని వాక్యానుసారంగా నడిపించడానికి అతడు ఎలాగైతే దేవుడిని వెతికాడో, దేవుడిని మనసారా కోరుకున్నాడో, ఈరోజు ఒక ప్రశ్న, నీ ఇంట్లో ఉన్న నీ ముగ్గురు, మీ ఇంట్లో 4 ఉన్నారో 3 ఉన్నారో 2 ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరందరూ ధర్మశాస్త్ర ప్రకారంగా బతుకుతున్నారయ్యా? మీ ఇంట్లో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రైస్తవ జీవిత సంబంధమైన లక్షణాలు మీ కుటుంబంలో కనపడుతున్నాయా? క్రైస్తవ సంబంధమైనటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, సిద్ధాంతాలు మన జీవితాల్లో నెరవేర్చగలుగుతున్నామా? గమనించాలి. అలా వెతగలిగినప్పుడు మాత్రమే మనకున్నటువంటి దేవుడి బిడ్డలారా కొన్ని కష్టాలను దేవుడు మనలో నుంచి తీసివేస్తాడు. అందుకని ఆశ మొట్టమొదటి అధికారం వచ్చిన తర్వాత రండి మనము ఎంజాయ్ చేద్దామని లేదు. తన ఎవరు పిలుస్తారు, ఇంటి వారిని పిలిచి నాకు అధికారం వచ్చింది, నాకు బలం వచ్చింది, నాకు డబ్బు వచ్చింది, రండి మనము ఆనందిద్దాం అని అనలేదండి. తాను మొదటిగా ఎవరు వెతికాడో తెలుసా? దేవుడిని ఆశ్రయించాడు. దేవా, నా జీవితము, నా రాజ్య జీవితం బాగలేదు, దేవా నా కుటుంబ పరిస్థితులు బాగలేదు, నా దేశంలో కూడా అస్వస్థత, అనారోగ్యాలు, పని పాటలు చేసుకోవడానికి కూడా ప్రజల ఆటంకాలు ఎక్కువైపోయినాయి, కల్లోలాలు ఎక్కువైపోయి, కలహాలు ఎక్కువైపోయి, గొడవ ఎక్కువైపోయి. కాబట్టి రండి మనమందరం కలిసి ఏం చేద్దాం? దేవునిని వెతుకుదామని ఆ ప్రభు మరలా తిరిగి దొరుకు వరకు మనసారా దీక్షతో వెతుకుతున్నట్లుగా ఈరోజు నీ కుటుంబాన్ని బట్టి దేవుని సేవకుడిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ కుటుంబం అంతా దేవుడు వెతుకుతుందయ్యా? నువ్వు వెతికినది నీకు దొరికిందా? నీవు వెతుకుతున్నటువంటిది నీకు దొరికినంత వరకు నువ్వు దేవుడిని వెతకాలని వెతకడం అంటే, వెతికొని 4 వదిలేడు కాదు, వెతికొని రోజులు విడిచిపెట్టాడు కాదు, వెతికిన తర్వాత దొరకడం లేదులే అని ఆ వదిలివేడు కాదుగా నిజముగా దేవుని వెతకడం అంటే, ఆ దేవుని ఆశ్రయించడం అంటే మన జీవితాల్లో మనసారా దేవుని వైపు మనం చూసిన వారు. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా లేకపోతే ఎంత బాగా ప్రయాసపడ్డాడు తెలిసాడు తన కుటుంబంలో. 15వ అధ్యాయం ఒకసారి చదివితే 15వ అధ్యాయం 16వ వచనంలో తన తల్లి చేసిన పొరపాటును కూడా ఎంతలా గద్దించాడో చూద్దాం. మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవుడి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దానిని కాల్చివేసి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే తన తల్లి కూడా ఒక చేయరానిటువంటి దుష్కార్యం దేవుడి దృష్టికి దేవుని యొక్క ఆయాసాన్ని కలిగించే పని చేయగల తల్లిని కూడా చూడకుండా తల్లిని పక్కన పెట్టాడు. తల్లితో అధికారం ఆధిపత్యాన్ని తీసివేసి తన దేశం క్లీన్ గా ఉండాలి, దైవిక రాజ్యముగా ఉండాలి, దైవిక బిడ్డలు కలిగిన రాజ్యముగా రాజ్యం ఉండాలి, దైవ సంబంధమైన రాజ్యముగా ఉండాలి, దేవుని సంఘముగా, దేవుని కుటుంబముగా ఆ దేవుని బిడ్డలుగా రాజ్యం ఉండాలని ఆఖరికి తల్లిని కూడా దించాడు. తల్లిని కూడా పక్కన పెట్టినటువంటి ఇది మనసారా దీక్ష పూరాడు. ఈ రోజు నీ కుటుంబ రక్షణ కొరకై నువ్వు దీక్ష పూరాడు. ఈ రోజు నీ కుటుంబం బాగుపడాలంటే, ఈ రోజు నీ కుటుంబము, నీ దేశమై, రాష్ట్రముని జిల్లా బాగుపడాలంటే నీవు ఎవరిని దేవుని బిడ్డలారా మరి పట్టుబడి అన్నటువంటి దీక్ష పూరి, దేవా నా కుటుంబాన్ని నన్ను దీవించు నాయని ఏం చేయాలంటే. రెండవదిగా అతను చేసిన మరొక పని ఏమిటంటే, చదువుతారా 2వ వచనం 14వ అధ్యాయం 2వ వచనం 2వ దినవృత్తాంతం. ఆశ యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడు అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టి వేయించాడు. రెండవది, అతడు దేవుని యొక్క సన్నిధి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వాడు. చెప్పండి అందరూ కూడా, దేవుని కొరకు ఏం కలిగిన వాడంట? ఆకలి దప్పికలు కలిగిన వాడు. అంటే దేవుని యొక్క విషయంలో చాలా అద్భుతమైనటువంటి ఆ దేవుని కార్యముల కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తిగా నేను మీతో మాట్లాడుతున్నా. తన రాజ్యమంతటిలో కూడా ఈ పని చేయాలంటే నేను విరమించకూడదు. ఈ రాజ్యమంతటిని దైవిక రాజ్యముగా, దేవుని రాజ్యముగా, యెహోవా దేవునికి ఇష్టమైన రాజ్యముగా నా రాజ్యము మార్చబడాలంటే నేనేం చేయాలంటే ఆ ప్రభు పని విషయంలో ఏం చేయాలంట? దీక్ష పూర్ణమే కాకుండా ఆకలి దప్పిక కలిగి ఉండాలి. ఆ ప్రభు పని అయ్యేంత వరకు నేను వెనకకు తిరిగి చూడనని ఆ అన్య దేవతల బలిపీఠాలను పడగొట్టడం, ఉన్నత స్థలములను పాడు చేయడం, ప్రతిమలను పగలగొట్టడం, దేవతా స్తంభములను, ఇది మామూలు పని కాదు. ఈ పని చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, ఎన్నో శోధనలు ఎదురవుతాయి, వ్యతిరేకతలు.
ఎన్నో అడ్డులు, ఎన్నో అవరోధాలు అతనికి వచ్చినప్పటికీ కూడా అతను ప్రభు కొరకే నీతి కొరకు ఆకలైన దప్పికనంటే బాధైన, నష్టమైన, కష్టమైన, శ్రమైన అతడు చేశాడు కనుకనే అతని దేశంలోకి ఏం జరిగిందో తెలుసండి, నెమ్మది నెమ్మది నెమ్మది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీతి కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు, మన కుటుంబాలు ఎవరిని దేవునిలో నిలిచిపెట్టుట కొరకు మనం ఏం చేయాలంటే ఆకలి దప్పికలు కలిగి ప్రయాసపడాలి. ఆకలితో ప్రభు కొరకు పనిచేయమంటే ఉపవాసాలు ఉండమని కాదు అక్కడ అర్థము. నిజమైన అర్థం ఏంటంటే ఆ పని అయ్యేంత వరకు అన్నం మీద కానీ దప్పిక మీద కానీ ఉండకుండా అతడు విధేయుడు అయిపోయాడండి. విధేయుడు ఎంత విధేయత అంటే ఈ ఒబీడియెంట్. అతను చాలా విధేయుడైపోయాడు దేవుడు పని చేసేంత వరకు. తన రాజ్యం అంతా కూడా దైవిక రాజ్యంగా మారేంత వరకు అతను చాలా ప్రయాసపడ్డాడు, చాలా ప్రయాసం. అందుకొరకు ఆకలితో బాధపడ్డాడు, దప్పికతో బాధపడ్డాడు. తన జీవితంలో ఎంతో విధేయత చూపించాడు. ఆ పని చేయడంలో ఎంతో 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 ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడంటే అంతకంటే రెండంతల ఆశీర్వాదాన్ని పిల్లల దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చాడు? ఆశకి. అందుకని ప్రభువునందు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు చేసేటటువంటి కొన్ని పనులు మీ భార్యకి నచ్చకపోవచ్చు. అంతమాని ప్రార్థన అంటాడు, ఆదివారం వస్తే ఆరాధన అంటాడు, శుక్రవారం వస్తే ఉపవాసం అంటాడు. నేను నడిపిస్తున్న విధానం నీ బిడ్డలకు నచ్చకపోవచ్చు. కానీ ఈ రోజు నువ్వు ఇచ్చిన విత్తనం ఏదో ఒక రోజు తప్పకుండా అది మొక్కై మానై ఫలించే చెట్టుగా మారుడుగా. ఈ రోజు నువ్వు పడుతున్న నీ ప్రయాస ప్రస్తుతానికి నీకు ఇబ్బందిని, బాధను, కన్నీటిని, వేదన, దుఃఖాన్ని మిగల్చవచ్చు. కానీ ఒకనొక దినాన్ని ఆశ చూసినటువంటి నెమ్మది, ఆశ కోరుకున్నటువంటి రాజ్యం, ఆశ కోరుకున్నటువంటి ఆశ కలిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఉద్దేశము ఒకనొక దినాన్ని తన జీవితంలో దేవుడు ఈ విధేయతలో అనే మాటలో చాలా అద్భుతమైన అర్థం ఉంది. చెప్పడానికి సమయం లేకపోయినా ఉదాహరణగా అబ్రాహాము గురించి మీతో నేను మాట్లాడతా. అబ్రాహాము 12వ ఆదికాండము 12వ అధ్యాయం చదివితే అబ్రాహాము చాలా అద్భుతమైన పిలుపుతో, దర్శనముతో, చాలా అద్భుతమైన సంకల్పంతో, చాలా అద్భుతమైనటువంటి నడిపింపుతో దేవుని చేత పిలవబడిన వాడు, ఏర్పాటు చేయబడిన వాడే ప్రభు కొరకు ముందుకు వచ్చినటువంటి వాడు ఎవరు? అబ్రహాము. దేవుడు మొదటి 3 వచనాలు చదివితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు 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 వాగ్దానాలు, ఎవరి ప్రామిసెస్ దేవుడు అబ్రహాముకు ఇస్తూ వచ్చాడు. అందులో తన భార్యను వెంట తీసుకున్నాడు, శారమ గారిని. విధేయతకు అర్థం చెప్తున్నా. నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండడం అంటే అర్థం చెప్పి నేను ముగిస్తాను. కూడా శ్రద్ధగా విన్నాను. విధేయత అంటే తల ఉండాలి మాస్టర్ అంటే ఇలాగే ఉండాలి విధేయత అంటే. ఇప్పుడు విధేయత అంటే పిలిచాను రెడ్డి గారు, లేకపోతే నేను పిలిచానని వచ్చి ఎవరి మళ్ళీ నీ పనులన్నీ చక్కబెట్టుకుని తర్వాత నువ్వు ఎప్పుడో రావడం కాదు విధేయత అంటే. అర్థమవుతుందా? చెప్పిన పని ఎప్పుడో 8 గంటలకు చేసి ఆ తర్వాత నేను చేశాను మాస్టర్ గారు అని అనుకోవడం విధేయత. విధేయతలో నీ ఆటంకాలు, నీ కుటుంబ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమని నీ భార్య వల్ల, నీ బిడ్డల వల్ల, నీ ఇరుగు పొరుగు వారి వల్ల, కొన్నిసార్లు నీ జాబ్ చేస్తున్న జాబ్స్ వల్ల, వ్యాపారం వల్ల, నీతో తిరుగుతున్న స్నేహితుల వల్ల యూ మే ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. బట్ స్టిల్ కంప్లీట్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుడి దర్శనాన్ని ఏం చేయాలి? నువ్వు సంపూర్తి చేయి. ఆటంకపడదు దయచేసి. ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. అబ్రాహాము గొప్ప దర్శనం, గంపడంత దర్శనంతో బయలుదేరాడంటే భార్యను తీసుకుని ఎవరికి పాల్గొన్నాడు. మొట్టమొదటి శోధన 12వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండలో 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశం ఏమొచ్చిందంట? చెప్పండి మీరు అందరూ. ఎలా బయలుదేరాడు అప్పుడు చెప్పండి. గంపడంత ఆశతో బయలుదేరాడు. ఏమన్నా దేవుడు? నువ్వు అడుగు పెట్టి చేసాము నీకు ఇచ్చాడు. నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేవులు అయిపోతావు. నువ్వు దీవించబడు, వారు దీవించబడతారు. నువ్వు వెళ్ళిన చోట నీకు సమృద్ధి ఉంటావు. నీకు ఆకలి అనేది ఉండదు, నీకు దప్పిక అనేది ఉండదు. నువ్వు చాలా బాగుంటావు. అబ్రహాము అనగానే వెంటనే భార్య శారమ గారిని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొద్ది రోజులకి ఏమొచ్చింది చెప్పండి? ఫస్ట్ శోధన చెప్పాలి. ఏంటంట? మరి ఏం చేసాడు? అప్పుడు వెనక్కి వచ్చేసాడు, ముందుకు వెళ్ళాడు. మన మీద ఏం చేద్దాం? ఇంకా ఏదో కాకినాడ పని మీద వెళ్తున్నాడు. ఇక్కడ మధ్యలో ఇలాగ బయలుదేరుతున్నప్పుడు చిన్నగా బయట ప్రాబ్లం వచ్చింది. ఇంకా మొదటి సెక్షన్ రాలేదని చెప్పేసి. కానీ ఏం చేయాలి? మన ముందు దర్శనం ఉంది సార్. నీ కొరకు ఎదురు చూసేటటువంటి సంఘం ఉంది. నీ కొరకు ఎదురు చూసేటటువంటి సాయంత్రం మా డాడీ డ్యూటీకి వెళ్ళాడు, వస్తాడు. వస్తా
ఏదో వాగ్దానం చేశాడు, కారు లేకపోతే నాకేదో స్నాక్ పట్టుకొస్తానన్నాడు, నాకు డ్రెస్ కొనుక్కొస్తానన్నాడు. ఎదురు చూస్తే నువ్వు చోడా వరకు వెళ్ళి తర్వాత ఆయన బండి ఏదో చిన్న ప్యాచ్ పడ్డదని ఇంక ఈరోజు వ్యాపారం లేదని అనుకొచ్చితే అది ఇదే అయిందా? ఆ దర్శనం కాదు కదా. లేకపోతే రేపు సిగ్గులు పడ్డాయి కదా అని కాకినాడ దాకా ఏముంటది? కొంతమంది బలెడ్డూలు ఉంటారు, కొంతమంది బలెడ్డూలు అంటే ఇంకా కాపుల దాకా వెళ్ళాను, నాకు వాసం వచ్చేసిందని కనుకొచ్చింది కదా. కాపుల దాకా చేత విశ్వాసంతో దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకా జోబులు పెట్టుకో, కొంచెం రైన్ కోట్ వేసుకో, ఎవరిని కొంచెం ఎదరికెళ్ళు. అర్థమవుతుందా పిల్లరా? ఆ తర్వాత చొడవల్లో ఏముండదు, చెప్పాలి ఏముండదు, వాసం ఉండదు. కాబట్టి చాలా మంది చేస్తున్నారు. కానీ అబ్రాహాము చూడండి, జగన్ అద్భుతంగా అనే అర్థానికి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. మొట్టమొదటిగా ఎంత ఆశ పెట్టుకుని, ఎంత దర్శనంతో, ఎంత ప్రేమతో, ఎంత గొప్ప మనసుతో బయలుదేరిన అబ్రాహాము ఫస్ట్ ఎదురే చేయడం తెలుసా అండి? వెనకొచ్చేసిన ముందుకెళ్ళాడా? నీతి కొరకు వాక్యం తప్పు కలిగి ఉండమంటే ఏ దేవుడైతే పిలిచాడో దేవుడి కొరకు కరువు వచ్చిన, కాటకు వచ్చిన, ఇది వచ్చిన, ఇబ్బంది వచ్చిన, అందుకే పౌలు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మన బాబు. ఎవడున్నాడా? ఎవడలేడు. ఆ ఎడబాట్లు వచ్చేవి ఏంటంటే వస్త్రహీనత, కరువు, ఖడ్గము, హింస, ఉపద్రవము, రాజ్యాలు, రాజులు, అధికారాలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పటికీ నో మ్యాన్ కెన్ సెపరేట్ ఫ్రమ్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అందుకే అబ్రాహాము కరువులో కూడా ఓపికగా ఉన్నాడు. కరువైన ఆకలిని ఆలోచించాడు, ఆకలితో అక్కడే జీవించి ఆకలిని ఆలోచించాడు, బాధపడ్డాడు. ఆ తర్వాత అతనికి ఎదురైన రెండవ శోధన ఏంటో తెలిసిన దేవుడు తన సొంత ఇంటినే వదిలేశాడు. తెలుసా? ఎడబాటు, సెపరేషన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. మొదట 12వ మొదలొచ్చినలో నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని, నీ బయలుదేరి అంతండి. రెండోది చెప్పండి. రెండోది ఏంటంట? ఇంత ఇదేంటండి? అందరూ వదిలేసుకోవాలి. ప్రభు నమ్ముకుంటే ఎంత కష్టం ఉంటుందా? ప్రభు ఇచ్చిన దర్శనం కొరకు ఇంత అలా ప్రయాసపడాలా? ప్రభు ఇచ్చిన దర్శనం కొరకు ఇంత అలాగా బాధపడాలా? ఇంత అలా వ్యాధులు చెందాలా? అంటే ఎస్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒబీడియన్స్. అంతే తప్ప అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేస్తున్నానండి, అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేస్తున్నానండి కాదు, కుదరదండి. అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేసింది కాదు. ఇక్కడ ఒక ఆవిడ అలాగే పాట పాడుతుంది, దేవుని స్తుతించుడు అప్పుడప్పుడు అంటుందండి. అప్పుడప్పుడు కాదు సార్, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. అందుకే పౌలు అంటాడు రిజాయిస్ ఇన్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభువునందు ఆరాధించుడి ఎల్లప్పుడప్పుడు. బాగున్నప్పుడు అలానా? లేదండి, బాబు లేనప్పుడు కూడా. అందుకే మొదటి దర్శనం పత్రికలు కూడా అంటాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మీకు యుక్తం. ఎన్ని సమయాల్లోనూ? అన్ని సమయాల్లో. గివ్ థాంక్స్ టు ఇన్ ఆల్ థింగ్స్. ఇన్ ఆల్ థింగ్స్, ఇన్ ఆల్ థింగ్స్ లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, వ్యాధి ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, తప్పులు ఉంటుంది, వేద ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం కూడా. కనుక కుటుంబాన్ని వదిలేశాడు. కరువు అంటే అక్కడ దాగిపోయేది కాదు. పోలే బతుకుంటే బతుకుని తిందాం, వెనక్కి వెళ్ళిపోదాం శారమ్మా, ఆయన వెనక్కి తీసుకుని రాలేదు. తన ముందుకు ప్రయాణం అయిపోయాడు. ఏంటంటే విషన్ 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 అనుకున్నది ఆ గోలు చేరేంత వరకు దర్శనం వరకు పరిగెట్టాడు. రెండోది కుటుంబానికి ఎడబాటు వచ్చింది, కుటుంబాన్ని కూడా వదిలేశాడు. కూడా చెప్పమంటారా? తన భార్య గుడ్రాలు 7 సంవత్సరాలు, 85 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అబ్రాహామ నన్ను వెంబడించు, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె సముద్రపు ఇసుక రేణువు వలె ఉంటుందంటే పక్కనే ఉన్న భార్య ఏమైంది చెప్పండి? తన ఇంట్లో 400 మంది పని చేస్తున్నారు, టపా 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 మన పిల్లలు తినేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళందరూ పిల్లలతో సంతోషిస్తున్నారు. చాలా బర్త్డే పార్టీలకు వెళ్తున్నాడు అబ్రాహాము. చాలా మందికి పిల్లలకు బట్టలు కొనిస్తున్నాడు అబ్రాహాము. కానీ అబ్రాహాములో అబ్రాహాము భార్య కొట్టాడు. కానీ ఈ ఒబీడియంట్ అప్పుడు కూడా ఏంటి శోధన? ఇప్పుడు ఏ రోజు 25 సంవత్సరాలు ఇన్ అవర్ టర్న్ బ్యాక్, ఇన్ అవర్ టర్న్ బ్యాక్, ఇన్ అవర్ టర్న్ బ్యాక్. 25 సంవత్సరాల్లో అతడు విధేయత చూపిస్తూనే వచ్చాడు. తన భార్య శారమను పక్కనే పెట్టుకున్నాడు తప్ప ఎప్పుడు వెనక పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన భార్య అయినటువంటి శారమను ఎప్పుడు పక్కనే పెట్టుకున్నాడు, తనతో పాటే ఉంచుకున్నాడు, తనతో పాటే ఎవడు ప్రయాణం చేశాడు, తనతో పాటు కలిసి ప్రయాణం చేశాడు. ఎప్పుడు తన భార్యను దూరంగా పెట్టలేదు. నీ వల్ల ఏనాకి ఎలా అవుతున్నారు ఎప్పుడు అనలేదండి. దేవుడిస్తాడు. ఈ 3 శోధనలు పరీక్షలు అబ్రాహాము నిలబడ్డాడు. అదండి నీతి కొరకు ఏ కలిగి ఉండడం, ఆకలి దప్పి కలిగి ఉండడం అంటే. అందుకొరకు నిందలు అవమానాలు ఎదురవుతున్నప్పటికీ కూడా యేసు జీవితంలో జరిగితే మాకు శుభకరమైన అధ్యాయం.
ఏమండి మరియమ్మను దేవుడు చేసుకోమన్నాడు కదా, అద్భుతంగా చేసుకోవచ్చు అనుకున్నటువంటి ఆ మరియమ్మను వెంట పెట్టుకున్నటువంటి యేసేపుకి ఎన్ని కష్టాలు చేసుకున్న దగ్గర నుంచి ఆ బిడ్డ కనే వరకు కూడా యేసేపు ఏం పడుతూ వచ్చాడు, కష్టాలు పడుతూనే వచ్చాడు. ఈ ఊరు కదా నా ఊరు, ఆ ఊరు కదా ఈ ఊరు కదా నా ఊరు, దోత తిప్పుతుంటుంటే ఇతడు తన భార్య అయినటువంటి మరియమ్మ తీసుకుని తిరుగుతానే ఉన్నాడు. ఎందుకయ్యా యేసేపు నీకంటే ఐ మస్ట్ ఒబీడియంట్ గా, నేను ఎవరికో విధేయుడు కావాలి, దేవునికి విధేయుడిని. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే ఆశ. మన దేవుడని యెహోవా కొరకు ఆ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు, కాబట్టి దేవునికి ఆయాసం కలిగించేటటువంటి కార్యాలు తీసివేయట కొరకు అతడు ఏం కలిగి ఉన్నాడంటే ఆకలి దప్పిక కలిగి ఉన్నాడు. అందుకే తన దేశంలో ఏం జరిగింది పాస్టర్ గారు అంటే ఆశీర్వాదము, నెమ్మది, శాంతి, సమాధానం వచ్చింది. ఈరోజు దేవుని సేవకుడుగా నేను చెప్పి ఎవరిని మిమ్మల్ని దీవించి పంపిస్తూ ఉన్నాను. దేవుని కొరకు వెతుకుతున్నావా? దేవుని సన్నిధి కొరకు ఆకలి దప్పి కలిగిన వాడవై నీతిలో నీ కార్యక్రమాలు జరిగేంత వరకు, నీతిలో నీ కార్యక్రమాలు నెరవేర్చబడేంత వరకు, ఏమండి నీతిలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమండి అందరూ భక్తి కలిగి యెహోషువకట్లుగా నేనును నా ఇంటి వారి యెహోవాను సేవించదమనే పలుకు పలికే వరకు అతడు ఆ కుటుంబం కొరకు ఏడుస్తూనే ఉన్నాడు. అతను ఒక రాజ్యం కొరకు, ఆ రాజ్య పరిపాలన దేవుని కార్యాలు జరగడం కొరకు అతను ప్రయాసపడుతూనే వచ్చాడు. ఈ రోజు నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందని ఒక ప్రశ్న వేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుని మనసారా వెతకండి మొదటిగా. రెండవది ఆ ప్రభు సన్నిధి కొరకు ఏం కలిగి ఉండాలంటే నీతి కొరకు ఆకలి కలిగి ఉండండి. ఆకలి కొరకు ప్రయాసపడండి. ఆ ప్రభు పని కొరకు పరిగెట్టండి. ఆ ప్రభు పనిలో అబ్రాహాం మీద వచ్చిన కొన్ని శోధనలు, నీకు కరువులు రావచ్చు, కాటకాలు రావచ్చు, రోగాలు వ్యాధులు రావచ్చు, నీ వాళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవచ్చు, లేక నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మోడు మారిపోయిన పరిస్థితులు, తలింపు లేని పరిస్థితులుగా ఉండొచ్చు. బట్ నెవర్ కమ్ టు బ్యాక్. దయచేసి ఎవరికి తిరిగి మాత్రం చూడొద్దు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడు నేను ఎవరికి చూద్దాం మాత్రం కూడా క్రైస్తవ జీవితం అర్థం చెప్పమంటారా? నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, మళ్ళీ మీకు చెప్తున్నాను. టుమారో ఈజ్ బెటర్ దాన్ టుడే. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్ పర్సన్. ఈ బైబిల్ అంతా బోధిస్తున్నటువంటిది, యేసు ప్రభు బోధిస్తున్నటువంటి అద్భుతమైన బ్యూటిఫుల్ పిక్చర్ ఏంటంటే ద హోల్ బైబిల్ ఇస్ ద క్రిస్టియానిటీ ఈజ్ దట్ టుమారో ఈజ్ బెటర్ దాన్ టుడే. ఐ విల్ బి బెటర్ టుమారో. అంతే అనుకుని ఈ రోజు ఉన్న దరిద్రాన్ని, పేదరికాన్ని, ఈ రోజు నీ ఆకలి దప్పిక, ఈ రోజు ఈ వ్యాధి, ఈ బాధ, ఈ రోజు నీ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈరోజు దిగమిక్కోవడం, మళ్ళా ప్రభు దగ్గర రావడం, ప్రభావ రేపైన నా బ్రతుకుని క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉంచుతావు తండ్రి అని అలా ప్రార్థన చేసుకోవడం. పొద్దు లేచిన తర్వాత అలా దేవుడి జీవితాన్ని మార్చుండగా దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకే దాని అక్కడ రాత్రి 7కు వచ్చినాడు. చదువుతారన్నమాట 31వ కీర్తన అనుకుంటా. ఇంట్లో శ్రమని చదవండి. 31వ కీర్తన. రాత్రి 7కు వచ్చినాను. 30వ కీర్తన చదవండి. 5వ వచనం. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతే నిమిషం. సాయంకాలం 7కు వచ్చి, సాయంకాలం స్టార్ట్ అయ్యి రాత్రి ఉండి చెప్పండి. ఉదయం మనకు ఏమవుతుందంట? సంతోషం. అందరి మాట్లాడుతూ చెప్పండి. సాయంకాలమున 7కు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగునుగాక. ఆమె చెప్పండి అందరూ కూడా. 22వ కీర్తన 5వ వచనం కూడా చదవండి. 22వ కీర్తన 5వ వచనం కూడా చదివితే ఈ వాగ్దానం, అమ్మా వారు నీకు మొర్ర పెట్టి విడుదలనుంది, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేవి. దేవుడికి అందరికీ ఆమె చెప్పండి. ప్రార్థన చేసుకో, చిన్నగా ప్రార్థన చేద్దామా? వారు నీ యందు ఎవరిని నమ్మిక ఉంచి మొర పెట్టారు, వారు సిగ్గుపడక. ఇప్పుడు చెప్పాక ఎత్తండి, చిన్న ప్రార్థన చేస్తాం. టేక్ ఎ డెసిషన్ టుడే. ప్రభా ఈ రోజు నుంచి మనసారా ఆశ వెతుకున్నట్లుగా వెతుకుతానన్న చెప్పాక. రెండవది నీతి కొరకు, నీ సన్నిధి కొరకు, నీ కొరకు ఆకలి దప్పి కలుగుతాను. నువ్వు దొరుకు వరకు నేను ఆశించింది, నేను కోరుకున్నది నాకు వచ్చేవాడు, నేను వెతుకుతాను ప్రభా అని చెప్పాక. ప్రభా చిన్న ప్రార్థన. వారు నీకు మొర్ర పెట్టి విడుదలనుంది, నీ యందు నమ్మిక ఇచ్చువారు సిగ్గుపడక. ఆశ సిగ్గుపడలేదు. ఆశ సిగ్గుపరచబడనే కూడా దేవుడు ఆశను కాపాడాడు. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు ఏది నీ ఆశ?
ఏది నీ కోరిక, ఏది నీ ఆలోచన? ప్రభా నెరవేర్చము తండ్రి, నెరవేర్చము. ఇల్లు కావాలా, బిడ్డలు కావాలా, గృహం కావాలా, ఉద్యోగమే కావాలి, వ్యాపారం కావాలి, ఆరోగ్యం కావాలి. ఏదో ప్రార్థన చేయండి. సంఘ బిడ్డలు అనేక మంది గొప్ప ఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాల కొరకు, మరి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న దీపు అజయ్ కొరకు ప్రార్థన చేయండి, విప్పుల కొరకు ప్రార్థన చేయండి. ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఏంటి నీ ఆశ? వాడికి మొరపెట్టి విడుదల పొందిరి. ప్రతి ఆటంకము తొలగిపోవును గాక, ప్రతి సంఖ్యలు తెగి ఊడిపడును గాక, ప్రతి విధమైన బంధకములు యేసు నామములో తొలగిపోవును గాక. వారిని యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయేది. దేవుడు మన సిగ్గును తీసివేయును గాక, దేవుడు మన అవమానములను తీసివేయును గాక. త్వరలో మీరందరూ సాయంకాలమున 7కు వచ్చి రాత్రి ఉండిన ఉదయమునకు మన యూనివర్సల్ బాప్టిస్ట్ చర్చ్ బిడ్డలందరికీ ఏ రోజు ఆయన కృప, ఆయన కాపుదల భద్రతతో నింపి నడిపించినట్టు చెప్పేసిన ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మాత్రమే నేటి మా ఆరాధన ఆశీర్వాదకరంగా 2వ సెక్షన్ జరిగించిన కొందరు బిడ్డలతో ప్రయాసపడి భయంకరమ దినాలు బయట ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని సన్నిధిని వెతకాలని, వెనకాలని పరుగు వచ్చారు. భయంకర దినాలు నేను వెతుకుతున్న ఈ బిడ్డల బట్టి వందనాలు. నేను వెతికిన ఆశ జీవితం నెమ్మది, ఆయన వెతికిన ఆశ రాజ్యంలో కల్లోలాలు తీసివేశాం. నిరభ్యంతరంగా పరిపాలన చేసుకోవడానికి మంచి రోజు ఇచ్చినట్లుగా మా జీవితంలో, మా సంఘ బిడ్డల జీవితాలలో, ఉద్యోగాల, వ్యాపారాల, కుటుంబాలకు తోడని వారు కోరుకుంటున్న ప్రతి కోరిక యేసు నామములో తీర్చమని, కన్నీటిని దుఃఖాన్ని తీసివేయమని, శాంతి సమాధానం దయచేయమని, ఆశాకిచ్చిన నెమ్మది మా జీవితాల్లో కూడా దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ కూడా ఆమె చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ బహుగా దీవించును గాక. లేచి నిలబడండి. కానుకలు స్వీకరించబడుతున్నాయి. త్వరగా మీరు వచ్చి మీ కానుక